పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు గ్యాస్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ఫలితంగా కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడి హోటల్ రంగం సంక్షోభంలో పడింది. ముఖ్యంగా హైదరాబాద్లోని 6,000 హోటళ్లపై దీని ప్రభావం పడుతుండటంతో బెంగళూరు తరహాలో సమ్మెకు సిద్ధమవుతూ తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర భేటీ అయింది. సికింద్రాబాద్ వేదికగా తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఈ రోజు ఒక కీలక నిర్ణయానికి సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లను బంద్ చేయాలనే యోచనలో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. దీనికి ప్రధాన కారణం కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడమే. అసలే ధరల పెరుగుదలతో సతమతమవుతున్న హోటల్ రంగానికి ఇప్పుడు గ్యాస్ కొరత పెద్ద దెబ్బగా మారింది. గ్యాస్ సరఫరా లేకపోతే హోటల్ నడపడం అసాధ్యమని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాలు నిలిపివేయాలని వారు భావిస్తున్నారు. ఈ గ్యాస్ కొరత వెనుక అంతర్జాతీయ కారణాలు కూడా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆ ప్రభావం ఇప్పుడు నేరుగా మన వంటిళ్లపై, ముఖ్యంగా హోటళ్లపై పడింది. గ్యాస్ నిల్వలు అడుగంటిపోవడంతో ఆర్డర్లు తీసుకోవడం కూడా హోటల్ యాజమానులకు కష్టంగా మారింది. ఇప్పటికే ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో హోటళ్లు తమ నిరసనను వ్యక్తం చేస్తూ బంద్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అదే సెగ హైదరాబాద్కు కూడా తాకింది. తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్ పరిశ్రమకు గ్యాస్ అనేది ప్రాణవాయువు లాంటిదని ఆయన చెప్పారు. ఆక్సిజన్ లేకపోతే మనిషి ఎలా బతకలేడో గ్యాస్ లేకపోతే హోటల్ నడవదు అని స్పష్టం చేశారు. యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడిందని మనకు తెలుసు. కానీ దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సిన బాధ్యత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హోటళ్లలో పనిచేసే సిబ్బందికి కూడా భోజనం వండి పెట్టేంత గ్యాస్ నిల్వలు లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఒకవేళ ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే యాజమాన్యాలు స్వచ్ఛందంగా బోర్డులు తిప్పేయడం తప్ప మరో మార్గం లేదని తెలుస్తోంది. వేలాది మంది కార్మికులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. హోటళ్లు మూతపడితే వారి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. హోటల్స్ అసోసియేషన్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ సమావేశం ద్వారా తమ కష్టాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం కాకుండా తక్షణమే గ్యాస్ కోటాను పెంచాలని కోరుతున్నారు. సామాన్య ప్రజలు కూడా ఈ గ్యాస్ కొరత వల్ల ఇబ్బందులు పడకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల లోడ్ ఎప్పుడు వస్తుందా అని హోటల్ యజమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచ పరిస్థితి, మన దేశ పరిస్థితిలో ఎదురవుతున్న గ్యాస్ సమస్య, మరి గ్యాస్ అనేది ప్రతి నిత్యము ప్రతి వారికి అవసరం ఉన్న రోజు. అటువంటి పరిస్థితి మరి ఇరాన్, ఇజ్రాయెల్ వాళ్ళ వల్ల వచ్చిన సంక్షోభం మరి మన దేశం మీద ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ హోటల్ పరిశ్రమకు చాలా లోతైన పరిస్థితి. గ్యాస్ లేకపోతే హోటల్ పరిశ్రమ అనేది లేదు. గ్యాస్ అనేది ఒక శ్వాస లాంటి ఆక్సిజన్. అటువంటి ఆక్సిజన్ ఎలా అయితే ఆగిపోతుందో ఈ హోటల్ పరిశ్రమ కూడా అలా ఆగిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఎంతో మంది లక్షల కార్మికులకు ఉపాధి కల్పించే ఈ సంస్థ మరి 1-2 రోజుల్లో ఈ సంస్థ బంద్ అయిపోయి అందరి పరిస్థితి అఘోరమైన స్థితికి వచ్చే క్రమంగా ఉన్నది. మరి ఈ పరిస్థితి మన ప్రభుత్వం వారికి మేము తెలియపరచడానికి ఈరోజు ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మరి అందరికీ ఈ విషయం తెలియపరచడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.